సురేష్ అన్న, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? బాధపడక ఇంకేం చేయమంటావురా? జీవితాంతం తోడుగా ఉంటారనుకున్న వ్యక్తి మధ్యలోనే వదిలేసి దూరం అయిపోతే నిజమైన హార్ట్ బ్రేక్ అంటే ఏంటో తెలుసారా నీకు? తెలుసు, హార్ట్ అటాకే కదా. కాదు తమ్ముడు, నిజమైన హార్ట్ బ్రేక్ అంటే జీవితాంతం మనతో ఉండాల్సిన వ్యక్తి మనతో కాకుండా ఇంకొకరితో ఉండటం, అది మనం చూడటం. నిన్నటి వరకు తనతో మాట్లాడుతూ ఆనందంగా ఉన్నావు కదన్నా, అంతలోనే ఇలా అయిందా? నిన్నటి ఆనందం, ఈ రోజుటి బాధ రెండు తన వల్లేరా. మా ప్రేమ ఎప్పటికీ కలిసి ఉండే సీతారాముల కథ అవ్వాలనుకున్నా, కానీ చరిత్రలో మిగిలిపోయే రాధాకృష్ణుల కథ అవుతుంది అనుకోలేదు. ఆ రాధాకృష్ణులు ఎందుకు విడిపోయారో సరిగ్గా తెలియదు, కానీ మా ప్రేమ విడిపోవడానికి కారణం మాత్రం తను ఇంకొకరికి దగ్గర అవ్వాలని నాకు దూరం అయ్యింది. నిన్ను వదిలేసిన అమ్మాయిని నువ్వు వదిలేయన్నా, నీ లైఫ్లోకి ఇంకో అమ్మాయి రాదా? రాదు, వచ్చిన ఎంతకాలం ఉంటుందో తెలియదు. నా జీవితంలో ప్రేమ ఇవ్వడమే తప్ప పొందే అదృష్టం లేదనుకుంటా. అందుకే ఇంకొకరిని ప్రేమించడం కన్నా దూరమైన తన జ్ఞాపకాల్లోనే బ్రతికేస్తూ ఉంటా. అలా ఎలా బతికేస్తావన్నా, గతం చేసిన గాయాల్ని తలుచుకుంటూ? గతం గాయాలనే కాదురా, అందమైన జ్ఞాపకాలను కూడా ఇచ్చింది. బాధేస్తుందన్నా, ఎవరూ లేని నిన్ను చూస్తుంటే. ఎవరూ లేని ఒంటరివాణ్ణి కాదురా నేను, అందరూ ఉన్నా తన వల్ల ఒంటరిగా ఉండాలనుకుంటున్నా అంతే. భయం అవుతుందన్నా, ఒంటరితనంతో నీ జీవితం ఏమవుతుందో అని. నువ్వేం భయపడకురా, నాకేం కాదు, నేనేం చేసుకోను, బ్రతికే ఉంటా. రాతలో లేని బంధాల కోసం రాత్రంతా ఏడుస్తూ, రాతలో ఉన్న బంధాల కోసం పగలంతా కష్టపడుతూ, జ్ఞాపకాలను మర్చిపోలేను, బాధ్యతలను వదులుకోలేను కదా. అన్నా, తను నీ జీవితం కాదు, జ్ఞాపకం మాత్రమే. తన గురించి ఇలా ఆలోచించడం పిచ్చవుతుందన్నా. అవును, తను జ్ఞాపకమేరా, అయితే ఏంటి, జ్ఞాపకాల్లో బతకూడదా ఏంటి? ఈ జీవితానికి తను నాకు జ్ఞాపకమే కావచ్చు, కానీ మరుజన్మంటూ ఉంటే తనే నా జీవితం రా.